సో వెల్కమ్ టు జే జెన్యూన్ లైఫ్ కేర్. మనం ఈరోజు వాటర్ టెస్ట్ చేయడానికి జే జెన్యూన్ లైఫ్ కేర్ కంపెనీలోకి వచ్చినాం. ఈ కంపెనీ అడ్రస్ వచ్చేసి మనకు హన్మకొండలో నక్కలగుట్ట బాలసముద్రం సుప్రభ హోటల్ బ్యాక్ సైడ్ మన కంపెనీ అనేది ఉంది. సో ఈ కంపెనీ వాళ్ళు మెయిన్గా ప్రొవైడ్ చేసేది వచ్చేసి ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్. సో ఈ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ వల్ల యూజెస్ ఏంటి, నార్మల్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ వల్ల యూజెస్ ఏంటి, ఆ వాటర్కి వాటర్కి డిఫరెన్స్ ఏంటి, సో ఏ వాటర్ తాగితే మన హెల్త్కి మంచిది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఒక వాటర్ని ఈ వాటర్ మన హెల్త్కి మంచిది, ఈ వాటర్ మన హెల్త్కి మంచిది కాదు అని కొన్ని టెస్టెస్ అయితే మనం చేయడం జరుగుతుంది. అందులో వచ్చేసి మొదటగా మనం వాటర్కి ఒక 3-4 టెస్టెస్ చేస్తాం. అందులో ఫస్ట్ వచ్చేసి మనం వాటర్లో డస్ట్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటాం. సో డస్ట్ పార్టికల్స్ అనేది వాటర్లో ఎంతవరకు వస్తుంది అనేది మనం ఎలక్ట్రోలైజర్ టెస్ట్ చేసి తెలుసుకుంటాం. ఆ టెస్ట్ మీకు లైవ్గా చేసి చూపించడం కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనం వాటర్లో pH యాజ్ వెల్ as ORP అంటాం. సో pH నథింగ్ బట్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, అంటే వాటర్లో హైడ్రోజన్ పొటెన్షియల్ ఎంత ఉందో మనం తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. ORP అనేది వాటర్లో ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ మన వాటర్లో ఉన్నట్టయితే ఆ వాటర్ని మనం కన్జ్యూమ్ చేస్తే మన బాడీ పార్ట్స్కి త్వరగా రీచ్ అయ్యి మన బాడీకి కావాల్సిన ఆక్సిడేషన్ అనేది ఇస్తుంది. సో ORP. తర్వాత వచ్చేసి మనం 4th టెస్ట్ వచ్చేసి TDS టెస్ట్ చేస్తాం. సో TDS టెస్ట్లో వచ్చేసి మనం TDS నథింగ్ బట్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. సో మన నీళ్ళలో కలిగి ఉన్న లవణాల శాతం, సో ఆ లవణాల శాతం ఎంత ఉంది, ఎంతవరకు మనం ఆ లవణాలను తాగవచ్చు, అదేవిధంగా మనకు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎటువంటి అంటే ఎంత మోతాదులో ఉన్న లవణాలను మనం తాగాలనేది సూచిస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనం ఈరోజు ఇక్కడ చేయబోయే టెస్ట్, వాటర్ టెస్ట్ చేయబోతున్నాం. సో అందులో ముందుగా వచ్చేసి మనం డస్ట్ పార్టికల్స్. సో వాటర్లో మనకు డస్ట్ పార్టికల్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకుంటాం అంటే అది మనం ఒక ఎలక్ట్రోలైజర్ అనే పరికరం తీసుకొని, ఇది ఎలక్ట్రోలైజర్ పరికరం. సో ఈ పరికరాన్ని తీసుకొని మనం యానోడ్ క్యాథోడ్ రాడ్స్ ఉంటాయి. సో ఒకటి ఐరన్ రాడ్, ఒకటి అల్యూమినియం రాడ్. సో అల్యూమినియం రాడ్, ఐరన్ రాడ్ ఇవి రెండు ప్యారలల్గా వర్క్ చేస్తాయి. సో మనం వాటర్ యొక్క డిఫరెన్స్ కనుక్కోవడానికి ఈ రెండు ప్యారలల్గా వర్క్ చేస్తే దీనికి పవర్ కనెక్ట్ చేసి మనం ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఇది 1 నిమిషం పాటు పెట్టినట్టయితే మనకు ఆ వాటర్లో డస్ట్ ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం డస్ట్ యొక్క అంటే మన వాటర్లో ఎంతవరకు డస్ట్ ఉంది అనేది తెలుసుకునే ప్రయోగం చేద్దాం. సో అందులో ముందుగా మనం ఇది వచ్చేసి నార్మల్గా ట్యాప్ వాటర్, ఏదైతే మనం మున్సిపల్ వాటర్ అంటాం, సో అవి ట్యాప్ రూపంలో మన ఇంటి దగ్గరకు వస్తున్నాయి. సో ట్యాప్ వాటర్ అని అంటున్నాం. సో ఈ వాటర్ని మనం ఒక గ్లాస్లో ముందుగా పోసుకొని సో ఇందులో మనం ట్యాప్ వాటర్ పోయడం జరిగింది. తర్వాత మనం ఇది ఆల్కలైన్ అంటే జే జెన్యూన్ లైఫ్ కేర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్యూరిఫైయర్, ఆల్కలైన్ ప్యూరిఫైయర్ యొక్క వాటర్ మనం ఈ గ్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని పవర్ పాయింట్లో ప్లగ్ చేసి ఇందులో పెట్టేసి మనం దూరంగా ఉండాలి. సో ఇప్పుడు ఎలక్ట్రోలైజర్ అనేది స్టార్ట్ అయింది, దాని రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో అదే ఒక 2 నిమిషాల పాటు మనం ఉంచినట్టయితే మనకు వాటర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ని వేరు చేసి చూపిస్తుంది. సో చూద్దాం ఎంతవరకు ఏ వాటర్లో మనకు కనిపించడానికి 2 సేమ్ వాటర్ లాగా కనిపిస్తున్నాయి. అందులో ఎంత డస్ట్ ఉన్నదనేది మనకు తెలియదు. సో మనం ఎలక్ట్రోలైజర్ టెస్ట్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలక్ట్రోలైజర్ని రిమూవ్ చేసేయడం జరిగింది. సో ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇది జెన్యూన్ లైఫ్ కేర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్యూరిఫైయర్ యొక్క వాటర్. ఇది వచ్చేసి మనం ట్యాప్ వాటర్. సో ఇందులో ఈ ట్యాప్ వాటర్లో మీకు డస్ట్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఈ వాటర్ చూడండి ఎంత డస్ట్లా ఉందో. సో ఈ డస్ట్ అనేది మనకు చూడడానికి ఫస్ట్ ఈ 2 వాటర్ సేమ్
ఒకే విధంగా కనిపిస్తున్నాయి. సో ఇందులో ఏ డస్ట్ ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. ఎప్పుడైతే మనం ఎలక్ట్రోలైజర్ టెస్ట్ చేసామో అప్పుడు మనకు వాటర్లో ఆ డస్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇది చూసినట్టయితే ఆ డస్ట్ పార్టికల్స్. రెండవ అండ్ మూడవ టెస్ట్ వచ్చేసి మనం pH యాజ్ వెల్ యాజ్ ORP టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు pH లిక్విడ్. సో ఇవి లిక్విడ్ ఫామ్లో కూడా మనకు దొరుకుతాయి. సో ఈ లిక్విడ్ని ఏంటంటే మనం మెడికల్ షాపుల్లో కూడా కొనుక్కొని మన వాటర్ని టెస్ట్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ సాయంతో. ఇది ORP లిక్విడ్. సో ఈ లిక్విడ్స్ మనం ఎప్పుడైతే 1-2 డ్రాప్స్ మన వాటర్లో వేసినప్పుడు ఇందులో అకార్డింగ్ టు ఈ కలర్ కోడ్ అనేది pH లిక్విడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ కలర్ కోడ్ ఇండికేట్ చేస్తుంది ఈ పైన ఉన్న 1 to 6.5 7 వరకు మనకు 6.5 వరకు మనకు యాసిడిక్ వాటర్ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఎబో 7.5 మనకు ఆల్కలైన్ వాటర్ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ORP ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. సో ORP అనేది మనకు పాజిటివ్ ORP నెగిటివ్ ORP ఉంటుంది. సో మన వాటర్లో నెగిటివ్ ORP కలిగి ఉంటే ఆ వాటర్ మనం తాగడానికి మంచి హెల్తీ వాటర్గా కన్సిడర్ చేయవచ్చు. ఈ pH కూడా మనకు 8 to 9 మధ్యలో 9 to 10 మధ్యలో pH అనేది మనకు వస్తే ఆ pH వాటర్ అనేది మన హెల్త్కు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని రకాల వాటర్ అనేది తీసుకుందాం. ఇది వచ్చేసి ఇందాక టెస్ట్ అంటే ఎలక్ట్రోలైజర్ టెస్ట్ చేసిన వాటర్, అది ట్యాప్ వాటర్. సో 2 గ్లాసులో తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి నేను ఇవి RO వాటర్ తీసుకోవడం జరుగుతుంది. మినరల్ వాటర్ అనొచ్చు, RO వాటర్. తర్వాత ఇది మనకు కూల్ డ్రింక్స్ లభించే కూల్ డ్రింక్స్, ఏదైతే కూల్ డ్రింక్స్ మనకు లభిస్తున్నాయో ఆ కూల్ డ్రింక్స్ని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనం ప్యూరిఫైర్ యొక్క ఆల్కలైన్ వాటర్ అనేది ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం 4 రకాల వాటర్ అనేది తీసుకున్నాం. అందులో మొదటిది వచ్చేసి ట్యాప్ వాటర్, రెండవది వచ్చేసి మనకు RO ఏదైతే మనకు ప్లాంట్స్లో నుండి కానీ RO వాటర్ అంటాం. మూడవది వచ్చేసి మనం కూల్ డ్రింక్స్, ఏదైతే కూల్ డ్రింక్స్ మనం తీసుకుంటున్నాం అందులో pH అనేది ORP అనేది ఎంత ఉందో చూసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ గ్లాసులలో ఒక్కొక్క గ్లాస్ తీసుకొని ఇందులో మనం pH ఎంత ఉంది అంటే హైడ్రోజన్ యొక్క పొటెన్షియల్ మన వాటర్లో ఎంత ఉంది, సో ఎంత ఉంటే మనం తాగడానికి మనకు మంచి వాటర్ అని చెప్పుకోగలుగుతాం అనేది చూద్దాం. సో మనకు pH అనేది 0 to 14 వరకు ఉంటుంది. 7 అనేది న్యూట్రల్ అంటే న్యాచురల్, అందులో ఆల్కలైన్ ఉండదు, అలాగనే అసిడిక్ లాంటివి కూడా ఉండవు. సో అవి న్యాచురల్ వాటర్ అంటాం, అంటే న్యూట్రల్ వాటర్ అంటాం. సో అవి ఆల్కలైన్ కాకుండా అసిడిక్ కాకుండా ఉంటుంది. సో ఏదైతే మనకు బిలో 7 ఉందో అది యాసిడిక్ వాటర్, ఏదైతే ఎబో 7 ఉందో అది మనకు ఆల్కలైన్ వాటర్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక 2 డ్రాప్స్ నేను అన్ని వాటర్లలో వేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది మున్సిపల్ వాటర్. సో ఈ కలర్ కోడ్ వచ్చేసి మనకు మామూలుగా 6.57 pHలో వస్తుంది. ఇది 6.57 pH అంటే ఇది 7 pHలో ఉంది, న్యూట్రల్ వాటర్. ఇందులో ఆల్కలైన్ అనేది లేదు, అలాగనే యాసిడ్ అనేది లేదు. సో ఇది చూసినట్టయితే మనకు RO వాటర్స్ ఏవైతే మనం బయట తాగుతున్నామో, బయట లభించే RO వాటర్స్, ఇందులో ఇది వచ్చేసి మనకు 5.5 4.5 pH ఉంది. సో ఇది మనకు యాసిడిక్ రూపంలో లభిస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీలో యాసిడిక్ నేచర్ అనేది పెరుగుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఇవి కూల్ డ్రింక్స్, ఏవైతే మనం తాగుతున్న కూల్ డ్రింక్స్, ఇందులో కూడా ప్యూర్ యాసిడిక్ వాటర్. ఇది 4.0 అంటే ఆ రేంజ్లో ఉంది, అంటే ఇది ప్యూర్ యాసిడిక్ వాటర్. సో ఇది వచ్చేసి మనకు ఆల్కలైన్ వాటర్.
సో ఇది చూసుకున్నట్టయితే మనకు 8.59 pH రేంజ్లో మనకు కనిపిస్తుంది. సో ఇవి ఆల్కలైన్ ప్యూరిఫైయర్ యొక్క ఆల్కలైన్ వాటర్. ఓకే, మనం ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల అసిడిక్ వాటర్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మనం ఈ డెమో తర్వాత చూసుకుందాం. తర్వాత వచ్చేసి మనం చేసే టెస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఓఆర్పి టెస్ట్ అంటాం. అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఏ వాటర్లో అయితే ఆల్కలైన్ ఉంటుందో ఆ వాటర్లో ఓఆర్పి అనేది రావడం జరుగుతుంది. అది నెగిటివ్లో ఉండాలి. ఓఆర్పి అనేది నెగిటివ్లో ఉంటే ఆ వాటర్ తీసుకోవడం మనకు మంచిది. ఓఆర్పి పాజిటివ్లో ఉంటే ఆ వాటర్ తీసుకోకూడదు. సో ఓఆర్పి నెగిటివ్లో ఉందని ఎట్లా తెలుస్తుందంటే మనం ఈ డ్రాప్స్ వేసినప్పుడు మనకు వాటర్ యొక్క కలర్ పింక్ కలర్లోకి వచ్చినట్టయితే అది నెగిటివ్ ఓఆర్పి ఉన్న వాటర్, ఆ వాటర్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ వాటర్ వల్ల మనకు అంటే మనకు బాడీలో అంత యూజెస్ ఏమి ఉండవు. సో ఈ ఓఆర్పి అడ్వాంటేజెస్ కూడా మనం ఈ ఎండింగ్లో ఈ డెమో ఎండింగ్లో చూసుకుందాం. సో నేను 2-3 డ్రాప్స్ ఇందులో వేయడం జరిగింది. సో ఇందులో కలర్ నార్మల్గా పాజిటివ్ ఓఆర్పిలో ఉంది ఇది. సో ఈ వాటర్ మనకు అంత బెనిఫిట్ ఏమి ఉండదు వాటర్ వల్ల. తర్వాత వచ్చేసి ఇది కూడా ఎటువంటి రియాక్షన్ లేదు. సో పాజిటివ్ ఓఆర్పిలో ఉంది. సో ఈ వాటర్ వల్ల కూడా మనకు బాడీకి ఏ అడ్వాంటేజెస్ ఉండవు. ఇది కూడా చూసుకున్నట్టయితే పాజిటివ్ ఓఆర్పిలో ఉంది. సో ఈ వాటర్ తాగడం వల్ల కూడా మన బాడీకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇది చూసుకున్నట్టయితే మనకు ఓఆర్పి నెగిటివ్లో ఉంది. ఓకే, ఈ నెగిటివ్ ఓఆర్పి వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన ఆక్సిడేషన్ అనేది నెగిటివ్లో ఉండడం వల్ల అంటే ఈ వాటర్ ఏదైతే మనం తాగుతున్నామో ఈ వాటర్ ప్రతి సెల్స్కి వెళ్ళి ఆక్సిడేషన్ అనేది చేయడం, ఆక్సిడేషన్ కాకుండా డిఆక్సిడేషన్ అనేది చేస్తుంది. సో ప్రతి సెల్కి వాటర్ అనేది పంపింగ్ చేస్తుంది ఈ వాటర్ ఓఆర్పి ఉంటే. సో ఇది వచ్చేసి మనం ఏ వాటర్ అయితే ఏది ఆల్కలైన్ వాటర్ అనేది టెస్ట్ చేసినాం. సో ఏది ఎందులో ఓఆర్పి ఉంది అనేది టెస్ట్ చేసినాం. సో ఈ వాటర్లో చూసుకున్నట్టయితే మనకు న్యూట్రల్లో ఉంది, ఓఆర్పి పాజిటివ్లో ఉంది. కాబట్టి ఈ వాటర్ తాగడం మనకు హాని లేదు, అలాగని వాటర్ వల్ల ఉపయోగాలు కూడా లేవు. ఎందుకంటే ఈ వాటర్లో మనం ఇందాక చూసినట్టయితే మనకు డస్ట్ అనేది కూడా వస్తుంది. అంటే ఈ వాటర్లో డస్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకు ఆల్కలైన్ అనేది లేదు, ఓఆర్పి అనేది లేదు. సో ఈ వాటర్ వల్ల ఉపయోగాలు అంతా లేవు. తర్వాత వచ్చేసి ఇది ఆర్ఓ వాటర్. ఇందులో డస్ట్ అనేది ఉండదు, కానీ ఇది ప్యూర్ అసిడిక్ వాటర్, అంటే అసిడిక్ రూపంలో లభిస్తుంది. మనకు ఓఆర్పి అనేది కూడా లేదు. సో అసిడిక్ వాటర్ వల్ల ఇది డిసడ్వాంటేజెస్ ఏంటంటే మన బ్లడ్ పిహెచ్ వచ్చేసి 7.35 to 7.45గా ఉంటుంది. సో క్యుములేటివ్గా మనం 7.4 క్యాలిక్యులేట్ చేస్తే మన బ్లడ్ పిహెచ్, మనం తీసుకునే వాటర్ ఎలా ఉండాలంటే మన బ్లడ్ ఎబో అవర్ బ్లడ్ పిహెచ్ ఉండాలి. మన బ్లడ్ పిహెచ్ కంటే ఎక్కువ ఆక్సిడేషన్ కలిగి ఉండాలి. మన బ్లడ్లో ఉన్న హైడ్రోజన్ కంటే ఆ వాటర్లో ఎక్కువ హైడ్రోజన్ కలిగి ఉండాలి. సో ఈ వాటర్ కొంతవరకు కన్సిడరేషన్ చేయొచ్చు, కాకపోతే ఇందులో ఓఆర్పి కూడా లేదు, అలాగనే డస్ట్ వస్తుంది. ఇందులో డస్ట్ లేదు, కానీ ఇది ప్యూర్ యాసిడిక్ వాటర్. ఇలాంటి యాసిడిక్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు యాసిడిక్ నేచర్, అంటే మన లోపల యాసిడిక్ నేచర్ ఫామ్ అయి మనకు రోగాలు తొందర అటాక్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనం ఏవైతే కూల్ డ్రింక్స్ తాగుతున్నామో ఆ కూల్ డ్రింక్స్ ప్యూర్ యాసిడిక్ రూపంలోనే లభిస్తున్నాయి. వీటి వల్ల కంప్లీట్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇవి ఆల్కలైన్ వాటర్. సో ఆల్కలైన్ వాటర్ యొక్క అడ్వాంటేజెస్ చెప్పాలంటే ఫస్ట్ మనం 7.5 అబోవ్ ఉంటే ఆల్కలైన్ అంటున్నాం. తర్వాత ఓఆర్పి అనేది పాజిటివ్లో ఉంది. ఈ వాటర్ అనేది మనం తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఈ ఆల్కలైన్ వాటర్ ఏం చేస్తుందంటే మనకు క్యాన్సర్ని కిల్ చేస్తుంది. ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా, అంటే మనకు ఇప్పుడున్న హెల్త్ రిపోర్ట్ ప్రకారం, అంటే WHO రిపోర్ట్ ప్రకారం దాదాపు 60% మెంబర్స్కి, అంటే ఒక 10 మందిని కన్సిడర్ చేస్తే 6 నుండి 7 క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఆల్కలైన్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకు క్యాన్సర్ అనేది అటాక్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకు బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి కూడా కంట్రోల్లో అవ్వడానికి ఆల్కలైన్ వాటర్ అనేది తోడ్పడుతుంది. అలాగే మన బ్లడ్ పిహెచ్ కంటే ఇందులో ఎక్కువ పిహెచ్ ఉంటుంది కాబట్టి మన బాడీకి కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సో ఓఆర్పి వల్ల ఏంటంటే మనకు ఆక్సిడేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న ప్రతి సెల్స్, అంటే మన బాడీలో ప్రతిదీ సెల్స్ రూపంలో ఉంటుంది. సో ఈ వాటర్ తాగడం వల్ల ఆ వాటర్ అనేది మనం ఓన్లీ మన దాహం తీర్చడానికే కాకుండా మనకు ప్రతి సెల్కి వాటర్ అనేది వెళ్ళి మనకు
మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఓఆర్పి అనేది. సో ఇది వచ్చేసి మనం చూస్తున్న ఆల్కలైన్ ఓఆర్పి డెమో. ఇది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు జెన్యూన్ లైఫ్ కేర్. మనకి ఇక్కడ హన్మకొండలోనే ఉంది. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నక్కలగుట్ట బాలసముద్రం బ్యాక్ సైడ్ ఆఫ్ సుప్రభ హోటల్లోనే మనకు వాళ్ళు ప్యూరిఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో జెన్యూన్ లైఫ్ కేర్ వాళ్ళు మాకు చెప్పిన న్యూస్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 1 వీక్లో ఒక మంచి ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్కలైన్ ప్యూరిఫైర్స్ మీద. సో ఒక ఆల్కలైన్ ప్యూరిఫైర్ సేల్ చేస్తే అప్రాక్స్ అది 22,000 కాస్ట్ ఆల్కలైన్ ప్యూరిఫైర్. 7 సేల్ చేస్తే మనకు ఒక ఎలక్ట్రిక్ బైక్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బైక్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 65,000 నుండి 70,000 ఒక ఎలక్ట్రిక్ వర్త్ 65,000 to 70,000 వర్త్ ఎలక్ట్రిక్ బైక్. దాంతోపాటు ఆ 7 ప్యూరిఫైర్ సేల్ చేసిన డైరెక్ట్ కమిషన్స్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ మనం ఆ 30 days పీరియడ్లో ₹1,00,000 ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా మనం 30 daysలోనే ఆ 7 ప్యూరిఫైర్ సేల్ చేస్తే మనకు ₹1,00,000 అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది.